ఒక హత్య, 7 ఏళ్ల దర్యాప్తు, ఎన్నో మలుపులు, కానీ ఇప్పటికీ అంతుచిక్కని ప్రశ్నలు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మళ్లీ ఒక్కసారిగా హాట్ టాపిక్గా మారింది. సిబిఐ దర్యాప్తు సాగిన ఈ కేసులోకి ఇప్పుడు ఈడీ ఎంట్రీ ఇవ్వడం కలకలం రేపుతోంది. ఈడీ అడుగుతో మరో కీలక అధ్యాయం మొదలైందా? ఇన్నాళ్లుగా చీకట్లో ఉన్న ఆర్థిక లావాదేవీల గుట్టు విప్పేందుకు ఈడీ దర్యాప్తు దారితీస్తుందా? వైఎస్ వివేక హత్య కేసులో ఈడీ అధికారిక ప్రకటన చేసింది. హైదరాబాద్, కడపలో 7 ప్రాంతాల్లో ఈడీ సోదాలు నిర్వహించింది. సిబిఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్, చార్జ్షీట్లు ఆధారంగా ఈసీఐఆర్ నమోదు చేసింది. ఐపీసీ 120(302) సెక్షన్ పీఎంఎల్ఏ కింద కేసు నమోదు చేసినట్టు ఈడీ తెలిపింది. సోదాల్లో నేరానికి సంబంధించిన కీలక డాక్యుమెంట్లు, డిజిటల్ పరికరాలను ఈడీ అధికారులు సీజ్ చేశారు. ఎంపీ అవినాష్ రెడ్డి నివాసంలో లెక్కచూపని 24 లక్షలు సీజ్ చేశారు ఈడీ అధికారులు. అలాగే 2 బ్యాంక్ లాకర్ల తాళాలను ఈడీ స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. నెల రోజుల ముందే హత్యకు కుట్ర జరిగిందని దస్తగిరి ఈడీ అధికారులకు వెల్లడించారు. హత్య కోసం దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి 40 కోట్లు ఆఫర్ చేసినట్లు ఈడీ అధికారులు తెలిపారు. 40 కోట్లలో వాటాగా 5 కోట్లు దస్తగిరికి ఇస్తానని ఎర్ర గంగిరెడ్డి ప్రలోభ పెట్టినట్లు ఈడీ అధికారులు తెలిపారు. అలాగే జగన్ సన్నిహితుడు సునీల్ యాదవ్ నివాసంలోనూ ఈడీ సోదాలు ముగిశారు. వైఎస్ వివేకానందరెడ్డి గారి ఆస్తులు కానీ, పెట్రోల్ బంకులు కానీ, వాళ్ళ భూములు కానీ, వాళ్ళ వెహికల్లు కానీ, సార్ గారి ఆస్తులు కానీ, వెహికల్ కానీ, మళ్ళీ కూడా చెప్తున్నా, ఆస్తులు కానీ, వెహికల్లు కానీ, దానికి సంబంధించిన వివరాలు కానీ ఏమాత్రం తెలియదు అని నేను చెప్తున్నాను. నా తండ్రి గోడ ఎక్కిండు ఈ కేసు వల్లే. సునీత మేడం ఎంత కష్టపడిందో సునీత మేడం కూడా తెలుసుకోవాలి కొంచెం, ఎవరు ఏంది అనేది బయట పరిసరాల ప్రాంతాల్లో మేడం కూడా తెలుసు అని నేను అంటాను. సరే, ఈడీ అన్నది ఓన్లీ మనీ లాండరింగే అనుకుందాం. నా దగ్గర ఏమున్నా కూడా రెడీ, ఇప్పుడు కూడా సిద్ధంగా ఉన్నా, నేను ఎప్పుడైనా సిద్ధంగా ఉన్నా. గతంలో కోర్టుకే తెలియజేసా, ఈడీ కూడా నేను తెలియజేస్తా. నాకు 7 సంవత్సరాల తర్వాత పుట్టిన బిడ్డ సాక్షి చెప్తున్నా, వివేకానందరెడ్డి సార్ హత్య కేసుకు కానీ ఆస్తులకు కానీ నాకు సంబంధం లేదు. ఏదేమైనా వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి 7 ఏళ్ల తర్వాత ఈడీ రంగప్రవేశం చేయటంపై పులివెందుల్లో పలు రకాలుగా చర్చ సాగుతోంది.